వాగులు నదులు ఇలా కాదేది కబ్జాకు అనర్హమని రెచ్చిపోతున్నారు అధికార పార్టీ నేతలు. చిత్తూరు జిల్లాలో బరితెగించిన తెలుగు తమ్ముళ్ళు శ్మశానాలను సైతం వదిలిపెట్టడం లేదు. నేతల ఆగడాలను అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ ఉండడంతో తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూములను హాంఫర్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. తిరుపతిలో రెచ్చిపోతున్న కబ్జా రాయుళ్లు, ప్రభుత్వ భూములకు తప్పుడు పత్రాలు, శ్మశానాన్ని వదలని భూబకాసురులు, అధికార పార్టీ అండతో బాధితులకు బెదిరింపులు. చిత్తూరు జిల్లాలో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. తిరుచానూరు పంచాయతీ పరిధిలోని స్వర్ణముఖి నదీ తీరం వెంబడి ఉన్న ఖాళీ స్థలంపై అధికార పార్టీకి చెందిన నేతల కళ్లు పడ్డాయి. అనుకున్నదే తడవుగా అక్రమాలకు తెరలేపారు. ఎన్నికల పనులతో రెవెన్యూ అధికారులు బిజీగా ఉండడంతో ఇదే అదునుగా బరితెగించారు. కోట్ల రూపాయల విలువైన భూములకు సంబంధించి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు. కోర్టు ద్వారా హక్కులు సంక్రమించాయంటూ బోర్డులు పెట్టడంతో పాటు అనధికార కట్టడాలు మొదలు పెట్టారు. కబ్జాదారుల ఆగడాలను స్థానికులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరింది. తిరుపతి రూరల్ మండలం తహసీల్దార్ విచారణకు రావడంతో ఇది కాస్త ప్రభుత్వ భూమి అని లెక్క తేల్చారు. రాత్రికి రాత్రే వెలిసిన అక్రమ కట్టడాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వే నెంబర్ 458లో భాగంగా ఉన్న ఈ భూములు నదీ గర్భాన్ని ఆనుకుని ఉన్నాయని, కోర్టు ఉత్తర్వులతో 10 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని చెబుతున్నారు. రైతువారీ పట్టా 690/1880 ద్వారా ఈ భూమి ప్రభుత్వానికి చెందుతుందని రెవెన్యూ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇవి ప్రభుత్వ భూములని రెవెన్యూ రికార్డులు చెబుతుంటే అధికార పార్టీ నేతల అండ చూసుకుని విలువైన భూములు కాజేయాలని యత్నించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ తమకు ఉందని, దాన్ని పక్కన పెట్టి మరో ఉత్తర్వులు పేరుతో టీడీపీ నేతలు నానాయాగి చేస్తూ తమను తరిమేసే ప్రయత్నాలు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లల్లోకి చొరబడి చంపే ప్రయత్నం చేస్తున్నారని, ఇదంతా తెలుగుదేశం నేతల కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపిస్తున్నారు. సార్, మేము 2015లో కొన్నాము. అది శివయాచారి కొడుకు వెంకటమునాచారి దగ్గర కొన్నాము. వాళ్ళు ఏమంటే మేము శివయాచారి పైన కేసు వేసామంటారు. మాకైతే కేసు ఇచ్చింది మాకు తెలియదు. వాళ్ళు శివయాచారి దగ్గరకు మేము కొంటే వాళ్ళకి జడ్జిమెంట్ వచ్చిందంటారు. దౌర్జన్యంగా వచ్చి కడుతున్నారు. వాళ్ళ సర్వే నెంబర్ కూడా ఇది కాదు. మా సర్వే నెంబర్ వేరు, వాళ్ళ సర్వే నెంబర్ వేరు. మాది రెవెన్యూది లెక్క, గవర్నమెంట్ ల్యాండ్ లెక్క. వాళ్ళు వచ్చి మేము రిజిస్ట్రేషన్ అయింది, మాకు అడంగలు ఉన్నది, 10-1 ఉంది అనేసి వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి ఇండ్లు కట్టి మమ్మల్ని ఇంట్లో నుంచి పీకి పైటేసి ఇంట్లో బెడ్షీట్లు కానించి, దుప్పట్లు కానించి, మొత్తం కుర్చీలు కానించి తీసుకెళ్ళిపోయినారు. చాలా దాకా వైరింగ్ ఇండ్లతో కలిపి కొట్టేసినారు. ఇల్లు కూడా కొట్టారు. అతను నేను రౌడీ షీటర్ని, ఇప్పుడు 3 చంపున్నాను, 4వ నువ్వు, నేను ఎక్కడ కనపడినా చంపేస్తానంటున్నారు. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మా ఇంట్లో కాడ ఉండే వాళ్ళ దగ్గరికి అందరికీ కూడా ఇదే మాత్రం ఈ ఊరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళు తప్ప వేరే వాళ్ళు లేరు సార్. పోలీసులకు చెప్పాము. పోలీసు వాళ్ళు వచ్చే కొంతకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పోలీసు వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ వస్తారు, మమ్మల్ని బెదిరిస్తా అన్నారు. ఈ స్థలంలో ఉండి ఖాళీ చేసేయండి, ఇక్కడ ఎవరు ఉండకూడదు, ఇది మాది, మేమందరూ ఇక్కడే తలా ఒక్కొక్క షెడ్ వేసుకుని ఉంటామని ప్రమోద్ అనే వ్యక్తి దాసరి మఠానికి చెందిన ఆయన అందరినీ వచ్చి బెదిరిస్తూ ఉన్నాడు. ఆడవాళ్ళని, పిల్లల్ని అందరినీ భయభ్రాంతులను చేస్తున్నాడు. అక్కడ ఉండాలన్నా కూడా భయం వస్తూ ఉంది. 100 మంది జనాలతో వచ్చి ఇండ్లపైకి, మనుషులపైకి అట్లే కొట్టేవాళ్ళ చంపేస్తామని బెదిరిస్తున్నాడు సార్. మాకు అక్కడ ఉండాలంటేనే భయంగా ఉండదు సార్. దయచేసి అధికారులందరూ స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్న క్రైస్తవుల శ్మశానాన్ని కూడా కబ్జారాయుళ్లు వదలడం లేదు. 2010లో ప్రభుత్వం తమకు కేటాయించిన శ్మశాన భూమిని ఆక్రమించేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటున్న భూములకు రక్షణ లేకుండా పోతోందని, గుడ్ ఫ్రైడే ప్రార్థనలకు సైతం వస్తే ఇబ్బందులు పెడుతున్నారని వాపోతున్నారు. ఇది చాలా దౌర్భాగ్యమైన స్థితి. శ్మశాన స్థలాలను ఆక్రమించడం, శ్మశానాలకు పోయే రోడ్లను ఆక్రమించడం, ఇటువంటి ప్రవృత్తి కలిగిన వారిని ఎవరు కూడా ఎటువంటి నాయకులైనా సరే ఎంటర్టైన్మెంట్ చేయకూడదు. రెండవదిగా నేను ఆలోచించడం ఏంటంటే, ఈ రోడ్డు మీద అల్లరింపకలు చేరడం, ఇక్కడ స్థలాలు కబ్జాలు చేయడం, వచ్చిపోయే శ్మశాన వాటికలోకి వచ్చిపోయే
వ్యక్తుల్ని బెదిరించడం ఇది మంచిది కాదు. అధికార పార్టీ నేతల ఆగడాలపై రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు. అధికారులు స్పందించకపోతే ఆందోళనలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.